ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని లాడ్జీలకు రెడ్ నోటీస్ జారీ చేసిన జిహెచ్ఎంసీ. ఇక మనం ఇంతకుముందుకు మన పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఈ కథనం ఇది లక్షల సంపాదన ప్రభుత్వ ఖజానాకు గుండు సున్నా అని చెప్పి నేను ఒకసారి దాని గురించి మీరు మీకు చెప్తాను. ఇక ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఈ నెల 4న లక్షల్లో సంపాదన ప్రభుత్వ ఖజానాకు గుండు సున్నా అని వచ్చిన కథనానికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. సికింద్రాబాద్ రెసిడెన్షియల్ బజార్లో దీర్ఘకాలికంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని లాడ్జిపై జిహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ఇక హోటల్స్ లాడ్జీలకు రెడ్ నోటీస్ జారీ చేశారు. రెసిడెన్షియల్ బజార్లోని న్యూ పంచవతి హోటల్ గత 3 సంవత్సరాలుగా 3 లక్షలకు పైగా జిహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలి, కానీ వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం నాడు జిహెచ్ఎంసీ అధికారులు రెడ్ నోటీస్ జారీ చేశారు. 7 రోజుల గడుపులోపు ట్యాక్స్ చెల్లించని పక్షంలో ఆ లాడ్జీని సీజ్ చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న రెసిడెన్షియల్ బజార్ లాడ్జీలు హోటల్ నిర్వాహకులు వెంటనే ప్రాపర్టీ ట్యాక్స్ని చెల్లించాలని, లేని పక్షంలో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సందర్భంగా హెచ్చరించారు. సో ఆ రోజు వచ్చినటువంటి మన పేపర్లో వచ్చినటువంటి కథనం ఇది. ఏదైతే లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ బజార్లో ఉన్నటువంటి హోటల్స్ ఏదైతే ఉన్నాయో లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. రోజుకు ఒక రూమ్కి 3,000 అని చెప్పి 4,000, 5,000 ఇట్లా ఒక్కొక్క రూమ్ దగ్గర నుంచి వెళ్ళి మన దగ్గర నుంచి అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ లక్షల్లో అదే దాని యొక్క అర్థం ఏంటంటే వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వానికి గుండు సున్నా చూపిస్తూ ఉన్నారు. అంటే అసలు కట్టట్లేదు, ఎగ్గొడతా ఉన్నారు. సో దానిపైన మనకు మనకు ఈ నెల 4వ తేదీన ఒక కథనం వచ్చింది దానిపైన స్పెషల్గా కూడా. సో దానికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి సో మార్చి 4న వచ్చినటువంటి కథనానికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి సో ఏదైతే అక్కడ ఉన్నటువంటి హోటల్ అన్నిటికీ కూడా రెడ్ నోటీస్ జారీ చేశారు. వాళ్ళకి టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు, జస్ట్ 1 వీక్ మాత్రమే ఇచ్చారు. 7 రోజుల్లో కనుక ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ ట్యాక్స్లు అవన్నీ కూడా ఒకవేళ క్లియర్ చేయకపోతే కనుక వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇట్లా అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ప్రతిరోజు కూడా అన్యాయం ఎక్కడుంది, కబ్జాలు జరుగుతూ ఉంటే వాటిని అన్నిటి కూడా వెలికితీసి మన పేపర్లో రాసే ప్రయత్నం ఆదాబ్ హైదరాబాద్ ఎప్పుడు చూస్తుంది. ఆదాబ్ హైదరాబాద్ అంటే అవినీతిపై మా హస్త్రం అన్నమాట. సో అవినీతి ఎక్కడ జరిగినా కూడా మేము దాన్ని ఖచ్చితంగా బయటకు తీసి వాళ్లకు చట్టపరమైన శిక్షలు పడేంత వరకు, చట్టపరమైన చర్యలు వాళ్ళపైన అధికారులు తీసుకునేంత వరకు కూడా మేము ప్రజల తరపున మేము పోరాడతాం.